వ్యూ చూస్తుంటే ఇక్కడ నాకు కాశ్మీర్ లెక్క ఉందా అనిపిస్తుంది ఆ చెట్లను చూస్తే నాకు. చిన్నప్పుడు అయితే మస్తు ఆడుకుంటుండే పావులాట. నా దగ్గర అయితే మస్తు ఉంటుండే. చూడు హర మహాదేవ్. మార్నింగ్ ఫ్రమ్ ఉజ్జయిన్. దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ డే ఇది పార్ట్ 3 అయితే వస్తుంది. ఇప్పుడు ఏడికి పోతున్నాం అంటే ఓంకారేశ్వర్కి పోతున్నాం. వీడికేంచి 200 కిలోమీటర్స్ చేంజ్ ఉంది. బస్ అయితే బుక్ చేసుకున్నాం. బస్ బుక్ ఎక్కాలి. 9 o'clock ఉంది. ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు కిందికి దిగి రూమ్ చెక్అవుట్ చేసి వెళ్ళిపోవడమే. లెట్స్ గో. బ్యాగ్స్ వేసుకుని అయితే ఇక ఆటో గురించి అయితే ఆగుతున్నాం. ర్యాపిడ్ అయితే బుక్ చేసింది. అయితే ఆటో అయితే పట్టుకున్నాము. ఆటో పట్టుకొని ఇక బస్ స్టాప్ దగ్గరికి అయితే కొట్టాము. మస్తు ఉంది ఆటో అయితే. చిన్న మినీ ఆటో. చిన్న ఆటో. ఇక బస్ దగ్గరికి అయితే వచ్చేస్తుండే. మళ్ళీ 4 hours బస్ జర్నీ అయ్యాలి. బోర్ కొడుతుంటుంది. ఇక పాటలు పెట్టుకుంటా ఇక టైం పాస్ చేసుకుంటూ ఇక కూర్చున్నాం. మంచిగా చల్లగా ఏసీ వస్తుంది. ఇక చల్లగా ఏసీ వస్తుంటే ఇక పాటలు పెట్టుకుని అయితే నిద్ర వస్తుంది. ఇక పడుకుని ఉండే కొంచెంసేపు అట్లానే. అసలు వెళ్ళిపోతాము. వీళ్ళేమో చెంబు పట్టుకొని దిగుతూ ఉంటారు. అప్పటి నుంచి మస్తు మంది కనిపించేది. నేను తీద్దాం అనుకున్నా. నేను కొంచెం పడుకొని ఉండే. బస్ అయితే ఆపేనుండే తినడానికి. ఏముండే ఈడ కప్పులు అయితే మస్తు ఉన్నాయి. నీలఫర్ కంటే ఒక కప్పు మస్తు ఉంది. నీలఫర్ కంటే మస్తు ఉంది కప్పు అయితే. ఓకే వ్యూ అయితే చూడు. రీడమ్ వ్యూ మస్తు ఉంది. అయినా సరే కానీ మన హైదరాబాద్ ఫుడ్ హైదరాబాద్కే. ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ మన ఫుడ్ ముందు చెప్తున్నా. వేస్ట్ అంటే వేస్ట్. ఇంకెన్ని కిలోమీటర్లు? ఇంకా 60 kilometers ఉంది. गाइस इప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసాం. చూసుకోరు मंचिगा आप यही भाई है हमारा रूम का ओमकारेश्वर का. आपका नंबर बोल दो. कोई भी आने तो उसको फ़ोन कर दो. भाई को फ़ोन कर दो. रूम तो अच्छे है. आपका नंबर बोल दो भाई. 8120979704. ఫోన్ कर दो. శివధామ్ గెస్ట్ హౌస్ ఫోన్ చేశారు గాయస్. ఇప్పుడైతే రూమ్ అయితే మస్తు ఉంది. చూసుకోండి. సామనే కవియో గార్డెన్. హలో మంచిగా ఉంది. ముందే ఎదురుగానే ఇప్పుడు ఇట్లా మంచిగా ఇది పోయేదేమో గుడికి పోయేది. చూసుకోండి. శాంతన తీసుకోండి. ఇదైతే ఓకే నాట్ బ్యాడ్.
ఏసీ కూడా ఉంది. ఎవరికైనా వాళ్ళంటే బయటికి ఫోన్ చేశారు. మనం జర ఆడ మన ఏమో రివర్ ఉంది సంథింగ్, రివర్లో ఆడ స్నానం చేయాలంట. స్నానం చేసేసుకున్నాం. స్నానం చేసుకొని ఓంకారేశ్వరి ఫస్ట్ దర్శనం చేసుకొని మొత్తం బయట అంతా రష్ ఉంది. మొత్తం సప్పుడు లొల్లీలు అవి ఇవ్వండి. దీని ఎవడ జర రూమ్లోకి వచ్చినాక ఇద్దామని అందుకే ఆగిన. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయితే వేద్దాం. ఈడ కాదు, ఆడ డ్యామ్లో అయితే స్నానం చేద్దాం. ఆ డ్యామ్ పేరు ఏమో పేరు చెప్పిండు, నేను చెప్తాను పోయేటప్పుడు చెప్తాను డ్యామ్ పేరు. ఓకేనాక ఉన్నాడు. ఇప్పుడైతే ముందైతే రివర్ అవుతుందంత, నర్మదా రివర్. అయితే ఇక స్నానం వేసుకొని దర్శనంకి అయితే పోదాం. ఇంకేం చిన్న వ్యూ చూస్తుంటే ఇక్కడ నాకు కాశ్మీర్ లెక్క ఉందా అనిపిస్తుంది. ఆ చెట్లను చూస్తే నాకు ఎందుకో ఏమో కానీ మస్తు ఉన్నాయి కొండలు అట్లా. ముంగడ గార్డెన్ ఇగో ఇక్కడి చూస్తే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడైతే నాడు ఇక వెళ్ళిపోదాము. బట్టలు అయితే వేసుకున్నాము. బట్టలు ఇంకా అయితే ఫుల్ అయితే ఎండబడుతుంది. నాకు తెలిసి హైదరాబాద్లో అయితే వాన పడుతుందంట. హైదరాబాద్లో ఫుల్ వాన పడుతుందంట. ఇప్పుడైతే పోయిన తర్వాత చూపిస్తా. చూడరు రుద్రాక్షలతో బుట్ట తయారు చేస్తారు. గ్రేట్. చిన్నప్పుడు అయితే మస్తు ఆడుకుంటుండే పావులాట. నా దగ్గర అయితే మస్తు ఉంటుండే. మా బిట్టు వాళ్ళ దగ్గర, మా చెల్ల వాళ్ళ దగ్గర కూడా ఇప్పటికి మస్తు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ముందైతే రివర్ ఉంది. రివర్ దగ్గరికి అయితే పోదాం స్నానం చేయడానికి. పక్కా స్నానం చేయాలంట. చేసిన పాపాలు పోతాయంట. మనం ఏం పాపాలు చేయలే కానీ కొన్ని ఉంటాయి కదా చేసినట్టు అనిపిస్తుంది కదా. లింగంలో అయితే చూసుకోరు అయితే చూసుకోర్రి. రెండో శివుడు సేమ్ ఫేస్, శివుని ఫేస్ లెక్క. పక్క అయితే బోట్ అయితే ఎక్కాలంట. బోట్ ఎక్కి సంగం దగ్గర పోవాలంట. సంగం దగ్గర పోయి స్నానం చేసుకోవాలంట. అయితే బోట్ అయితే ఎక్కుతున్నాం. ఎన్ని బోట్లు ఉన్నాయి చూసుకోర్రి. చూడర్రి నీళ్ళు. ఇప్పుడైతే పోయి స్నానం చేసుకోవాలి. ఒకటే సైడ్ బెండ్ అవుతుంది. చూడు హర మహాదేవ్. ఇప్పుడైతే పోయేటప్పుడు అయితే స్టార్ట్ చేస్తాం. ఈ కొడుకులు స్టార్ట్ చేస్తలేరు ఇంకా. ఆపిండు బోటు స్నానం వేసుకోనికి. డ్యామ్లోకి నుంచి నీళ్ళు కొన్ని పడుతున్నాయి చూడు. స్నానం వేసుకున్నాం ఇప్పుడైతే. ఇలా మొత్తం రాళ్ళే ఉన్నాయి. కింద మొత్తం లోటు మస్తు అవుతుంది. రాళ్ళు ఉన్నాయి. కిందికి దుంకుతానేమో మొత్తం కింద రాళ్ళు గుచ్చుకోబోతున్నాయి, జాడుతున్నాయి. ఇంత పెద్ద గణెట్లు ఉన్నాయి. ఇప్పుడు గణెట్ ఆడేద్దాం చూడాలి. ఇందా కింద బ్రిడ్జ్ కిందకని చూపించిన బోట్లకి నుంచి ఇప్పుడు పైకి అయితే ఎక్కినాం. గుడి ఇగో ఆడుంది కదా, అదే గుడి. ఇగో కనిపిస్తుందా స్క్రీన్లో అట్లుంటుంది. తెలుగులో ఒక్కళ్ళు కనిపించలే ఇప్పటి వారికి మాకైతే. ఒక్కళ్ళు కూడా కనిపించలే. అంతా రాజస్థాన్ వాళ్ళు, మార్వాడీస్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు
నక్కో భయ్యా. ఇప్పుడైతే గుడికాడికి పోయిన తర్వాత చూపిస్తా. దాని నుంచి ఏం తినలే, ఛాయ్ తాగినాం, అంటే మళ్ళీ ఏం తినలే, అందుకే తీసుకుంటాం. ఇది తినుకుంటూ పోయినాం అనుకో జర ఎనర్జీ ఉంటుంది. మనమైతే ఆడికెంచి వచ్చినాము. ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నాం. నాకు తెలిసి 7 or 8 ఫ్లోర్స్ ఉన్నాయి. 7 or 8 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కాలి. ఫ్యాన్ చూడండి, ఫుల్ అంటే ఫుల్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాం మేము. ఇంకా గుడి లోపల అయితే 12 జ్యోతిర్లింగాస్ ఫొటోస్ పెట్టిర్రు, లైన్ గా 12 జ్యోతిర్లింగాస్. లోపల కూడా ఇట్లనే ఉంటది లింగము. దర్శనం అయితే ముందుకేంచింది, మంచిగా అయింది మాకైతే. అయితే దర్శనం అయిపోయింది, చూసిరు కదా మీరు. వీడియో అయితే చూసిన వస్తుండే అసలుకి వేరే ఫీల్, అసలు గూస్ బాక్స్ ఉన్నాయి అసలుకి మరి చెప్పాలంటే. అయితే కిందికి దిగాలి, మళ్ళీ ఇంకా పైకి కిందికి దిగాలి. కాళ్ళని వస్తున్నాయి, ఫుల్ టైర్డ్ అయిపోయినాము. అయితే కిందికి పోయిన తర్వాత అయితే మాట్లాడినాం. సో గాయస్ ఇప్పుడే వచ్చి తినేసినాం. ఇక ఈయనే హోటల్ ఉంటాయి, పన్నీర్ బటర్ మసాలా రోటీ తీసుకొని మేము తినేసినాం. ఇక ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. రేపు కలుగుతాం. ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం. ఎడిటింగ్ చేసుకోవాలి, 2-3 మొన్నటి బ్లాగ్ ఉంది, మళ్ళీ నిన్నటి బ్లాగ్ ఉంది, ఎడిట్ చేయాలి. సరేనా గైస్, బాయ్ బాయ్.